వాళ్ళు చేసేది నేను చేద్దు 20 ఎకరాలు చేద్దు నేను అక్కడే చేసేది సార్. నా భార్యకి బాగా మొదలు చేసి 500 తెచ్చుకున్నా. ఆ 500కే ఇప్పుడు 50,000 అప్పు సంవత్సరానికి పెరిగిపోతాను సార్. అది వయసు అయిపోయింది సార్. నాకు సేద్యం పని పెట్టాలంటే నేను చేయలేను, అయితే నెలతానన్నా. ఇళ్ళ పరిస్థితులు నీ వారికి వాళ్ళ కాడ పెడతాము, నీకు నెలకి 1500 ఇస్తామన్నారు. పొద్దున్న వేయడమా చీకటితో వంటికి పోవడమా, ఆయన పేడకల్లి తీయడమా, గిన్నెలో 1.5 డేకి చేస్తుంది. 11 గంటలు అవుతామంతా. వాళ్ళ ఆయన అంటే నీ జీవానికి సత్తున్న పైసలు గవర్ తోలరా అని అడుగుతుంటాడు. భద్ర సర్దాన్ని తినేసి ఆయన వెళ్తా తోలికి 6:30 దాకా ఉంటా మేపుకుంటా. ఆయన ఇంటికి దగ్గరికి వచ్చి కట్టేసి 8 గంటలకు ఇంటికి వస్తా. కొన్ని పాలు మాలిన ఇంటికి వచ్చి తాడికల్లని తెచ్చిపోరా ఊళ్ళంతా కొడకని అంటారు. అన్నమాట భయం నాకు. ఇంకా ఎవరు పక్కన ఎవరు రాడని అప్పటికి వాళ్ళ అన్న కొడితే నన్ను దాంట్లో ఆ అన్నత్తు దాంట్లో అతను కొడితే మాది ఎలా ఉందా ఎందుకు ఏమి అని కొట్టేది పాపం. పచ్చులు ఉంటాయి అందరిలో. వాళ్ళు ఏమో తిరిగి కొడతారని నేను అడిగితే నీకెందుకు పోవాలని మన నాన్న కూడా అడిగాడు. నా బాకీ చెల్లాలయ్యా 500 పట్టుకో, 1000 రూపాయలు నాకు ఇయ్యనంట. ఆ 1000 రూపాయలు మాకు నెలకు వచ్చిన దాకా చదువుకుంటుంటే ఆ టోర్లో బియ్యం తెచ్చుకుంటే కార్డు మీద 500 వాళ్ళకి పట్టేసిన బాకీ ఏమో తగ్గి రావడంలా ఇంకా ఎక్కిపోతుంది సార్.